వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? ఫ్యాన్ పార్టీ పవర్లో ఉండగా సాగించిన దందాలను వెలికితీసే దిశగా అడుగులు పడుతున్నాయా? మహిళల్ని వేధించాలనే ఆరోపణలపై కేసులు పెట్టి చర్యలు తీసుకునే ప్లాన్లో ఉందా? ఈ అంశంపై అనంతబాబు బాధితులు రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే శిరీషాదేవితో చర్చలు జరిపారా? ఎమ్మెల్సీ చీకటి కోణాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో శాసనసభ్యురాలు ఉన్నారా? వాట్స్ ది స్టోరీ? వైసీపీ ఎమ్మెల్యే అనంత సత్య ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు వ్యవహారాలు పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి. వరుస వివాదాలు పార్టీ ప్రతిష్టకు మాయని మచ్చలా మారుతున్నాయి. వీడియో కాల్లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ప్రచారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అయింది. చివరకు పోలీస్ స్టేషన్ కు చేరింది. స్వాతంత్ర ఉద్యమంలో తెల్లదొరలకు వణుకు పుట్టించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడియాడిన నేల తూర్పు మన్యం రంపచోడవరం నియోజకవర్గం. అల్లూరి స్ఫూర్తితో ఈ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు నేతలు గిరిజనులకు అండగా ఉంటూ రాజకీయాలు నడిపారు. ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు రాజకీయంగా విమర్శలు చేసుకున్నా ఆ తర్వాత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారు. స్థానిక గిరిజనులే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత అడవి బిడ్డల అభివృద్ధికి కృషి చేశారు. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం రంపచోడవరం నుంచి కారం జాపన్న దొర, చోడి మల్లికార్జునరావు, గొర్లె ప్రకాశరావు, తడపట్ల రత్నాభాయి వంటి నేతలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. అలాగే చిన్నం జోగారావు, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబు రమేష్, కోసూరి కాశీ విశ్వనాథ్ ఎమ్మెల్యేలుగా పనిచేసి గిరిజనుల అభ్యున్నతికి పాటుపడ్డారు. రంపచోడవరం నియోజకవర్గం గతంలో ప్రశాంతంగా ఉండేది. కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత హింసాత్మకంగా మారింది. తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో జెడ్పీటీసీ, ఎంపీపీగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనంత సత్య ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు వైసీపీ అధినేత జగన్ అండతో అరాచకవాదిగా మారారన్న విమర్శలు వెల్లువెత్తాయి. 10 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని గిరిజనులపై పెత్తనం చెలాయించారు. 2014 ఎన్నికల్లో తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో వైసీపీ అభ్యర్థిగా రంపచోడవరం ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. కానీ అనంతబాబు నామినేషన్ ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో వంతల రాజేశ్వరిని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దింపారు. గిరిజన మహిళ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ షాడో శాసనసభ్యుడిగా అనంతబాబు చక్రం తిప్పారు. ఈ నేత పాలిటిక్స్ ప్రెజర్స్, రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎన్నికల్లో నాగులాపల్లి ధనలక్ష్మి వైసీపీ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. కానీ నియోజకవర్గంలో అనంతబాబు పెత్తనమే కొనసాగింది. 2014, 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేల గెలుపులో అనంతబాబు కీలకంగా వ్యవహరించారని అధినాయకత్వం భావించింది. వైసీపీ అధినేత జగన్ కు అనంతబాబుపై నమ్మకం పెరగడంతో ఎమ్మెల్సీ పదవితో పార్టీలో ప్రమోషన్ కల్పించారు. ఇక ఆ తర్వాత నుంచి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టించి బొక్కలో వేయించేవారు. పార్టీ పెద్దల అండతో హద్దు అదుపు లేకుండా చెలరేగిపోయారు. ఏజెన్సీలు అక్రమాలకు, అవినీతికి కేంద్ర బిందువయ్యారు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గంజాయి రవాణా, కలప స్మగ్లింగ్ వరకు అన్ని అనంతబాబు కనుసన్నల్లోనే జరిగేవని చెబుతారు. ఈ నాకృత్యాలు అన్నీ ఇన్ని కావు. మరోవైపు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణల కేసుతో అనంతబాబు నేర ప్రవృత్తి వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై రాష్ట్రం ఆందోళనలతో అట్టుడిగినా జగన్తో పాటు వైసీపీ పెద్దలు మాత్రం నోరు మెదపలేదు. పైగా అనంతబాబుకే వత్తాసు పలకటం విమర్శలకు తావిచ్చింది. హత్య జరిగిన కొన్ని రోజుల వరకు అనంతబాబుపై పోలీసులు కేసు పెట్టలేదు. కానీ విపక్షాల సరసన దళిత సంఘాల ఆందోళనతో అరెస్టు చేసి జైలుకు పంపారు. హత్య కేసులో నిందితుడు అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ బెయిల్పై బయటకొచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లో జరిగిన వైసీపీ మీటింగ్ కు నేరుగా హాజరయ్యారు. అప్పట్లో సొంత పార్టీ నేతలే ఈయన వ్యవహారాన్ని తప్పుపట్టారు.
హత్య కేసులో నిందితుడు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కొచ్చి సమావేశానికి హాజరవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఎన్నికల్లో రంపచోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గెలిచారు. ఈమె అనంతబాబు బాధితురాలు. అంగన్వాడీ టీచర్ గా పనిచేసిన శిరీషాదేవి కుటుంబాన్ని 5 ఏళ్ల పాటు అనంతబాబు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారనే విమర్శలు లేకపోలేదు. ఈ నేత వేధింపులు తట్టుకోలేక శిరీషాదేవి అంగన్వాడీ టీచర్ గా ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఈమె భర్త విజయభాస్కర్ ను కూడా అనంతబాబు వదల్లేదు. అక్రమ కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టించారు. శిరీషాదేవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అనంతబాబు నేర సామ్రాజ్యంపై ఫోకస్ పెట్టారు. ఈ నేత ఇబ్బందులకు గురైన మహిళలు శాసనసభ్యురాలు శిరీషను కలిసి తమ గోడు వెళ్లపోసుకున్నారు. అనంతబాబు బాధితుల పక్షాన ఎమ్మెల్యే నిలవటం రంపచోడవరం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత ఈ నేత లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనంతబాబు చీకటి సామ్రాజ్యాన్ని ఛేదించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇంతకాలం గిరిజనుడిపై గిరిజనేతర నేత అనంతబాబు పెత్తనం చేశారు. ఇప్పుడు చెక్ పెడుతున్నాయి. ఎమ్మెల్యే శిరీషాదేవి పోరాటానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.